నల్గొండ జిల్లా వార్తలకు స్వాగతం. నల్గొండ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో నెలకొన్నటువంటి యూరియా కొరతపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా నల్గొండ జిల్లాలో యూరియా కష్టాలు ఎక్కువై ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బస్తా మాత్రం ఇస్తుండడంతో యూరియా సరిపోక ఆర్థికంగా నష్టపోతూ ప్రైవేట్లో యూరియా కొంటున్నారంటూ కూడా ఆయన వాపోవడం జరిగింది. రైతులకు యూరియా సరఫరా చేయలేనటువంటి ప్రభుత్వం రాజీనామా చేయాలి, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఇద్దరు పెద్ద మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కనీసం ఒక రివ్యూ నిర్వహించలేదు, ఒక సమావేశం నిర్వహించలేదు. సరిపడా యూరియా తెప్పించినటువంటి చేతగాని మంత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది. అధికారులు మాత్రం ప్రకటన ఇస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా సరిపడా యూరియా లేదు. అధికారులు తప్పుడు ప్రకటనలు మాని ఇప్పటికైనా సరే సరిపడా యూరియా తెప్పించి నల్గొండ జిల్లా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో యూరియా కోసం పెద్ద ఎత్తున కూడా రైతులు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఈరోజు నగరకల్, కట్టంగూరు, తిప్పర్తి, హాలియా, అదేవిధంగా త్రిపురారం మండల కేంద్రాల్లో యూరియా బస్తాల కోసం రైతులు వేకోజామ్ నుంచే లైన్లో నిలబడి ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, చెప్పులు లైన్లో పెట్టి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ నెలకొంది. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఆధార్ కార్డుకు సంబంధించి ఒక్కొక్క బస్తా మాత్రం ఇస్తుండడంతో మిగతా యూరియా అంతా కూడా ప్రైవేట్లో కొంటూ ఆర్థికంగా నష్టపోతున్న రైతులందరూ కూడా నల్గొండ జిల్లాలో ఇద్దరు పెద్ద మంత్రులు ఉన్నప్పటికీ కూడా యూరియా తెప్పించలేరా అంటూ కూడా రైతులు ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో వరకు కూడా ఒక రివ్యూ నిర్వహించలేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, కలెక్టర్ పట్టించుకోవట్లేదు. తమ పరిస్థితి ఏంటి అంటూ కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కూడా నల్గొండ జిల్లాలో నెలకొంది. కలెక్టర్ గారు మాత్రం యూరియా కొరత లేదని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో మాకు యూరియా దొరకట్లేదంటూ కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పటికైనా సరే మంత్రులు కల్పించుకొని సరిపడా యూరియాని తెప్పించి తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేయాలంటూ కూడా నల్గొండ జిల్లా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తలకు చూద్దాం. సూర్యాపేట జిల్లా అటవీ శాఖ సంబంధించినటువంటి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కోదాడ బీట్ ఆఫీసర్ వెంకన్న 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డాడు. కోదాడలో ఒక కలప వ్యాపారి నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఒక కలప వ్యాపారి కలపను రవాణా చేయకుండా, కలపను కొట్టకుండా అతను డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈరోజు 20,000 రూపాయలు ఇస్తుండగా నేరుగా అటవీ శాఖ కార్యాలయంలోనే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఆ బీట్ ఆఫీసర్ వెంకన్నను నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు ఏసీబీ అధికారులు.